హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి భారతదేశంలోనే ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓ ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకైతే ఎటువంటి పరీక్ష లేకుండా అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకైతే సాలరీ వచ్చేసరికి 50,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 50,000 అన్నమాట. మిమ్మల్నయితే డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేస్తారు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీదైతే మిమ్మల్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆల్ మెన్ అండ్ వుమెన్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేయడానికైతే ఎటువంటి ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. మనకైతే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకైతే మనకి జాబ్ అనేది రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు అయితే జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఆర్‌డిఓ డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకైతే ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కిందకి డౌన్ స్క్రోల్ చేస్తే మనకిక్కడ అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అట్ జీటీఆర్ఈ బెంగుళూరు అని కనబడుతుంది. సో, మనకైతే ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకైతే నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ అయితే ఇలా రావడం జరుగుతుంది. గ్యాస్ టర్బైన్ రిసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి డీఆర్‌డీఓ కింద పనిచేసే సంస్థలోంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకైతే ఇది బెంగుళూరు లొకేషన్‌లో అయితే ఉండడం జరిగింది. అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. జీటీఆర్ఈ అనేది ఏరో గ్యాస్ టర్బైన్ ఇంజిన్స్‌నైతే మ్యానుఫ్యాక్చర్ చేసి టెస్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌కైతే మనకి ఈ పోస్ట్‌కైతే మనకి డిఫరెంట్ ఫెలోషిప్స్ అయితే నంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ అయితే ఉండడం జరిగినియి. మనకైతే మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్ చేసినా సరే ఆర్ ఎనీ ఈక్వివలెంట్ డి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా సరే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ డేటా సైన్స్ ఆర్ ఎనీ ఈక్వివలెంట్ కంప్యూటర్‌కి సంబంధించింది కూడా చేసుకోవచ్చు. సో, బీటెక్ చేసిన వాళ్ళందరికైతే మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. బీటెక్ చేసిన, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ గాని, బీఈ గాని ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ స్ట్రీమ్స్‌లో వాళ్ళైతే గేట్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. గేట్‌లో అయితే ఫస్ట్ డివిజన్ అయితే వచ్చుండాలి. ఒకవేళ మీరు బీటెక్‌లో గేట్‌లో ఫస్ట్ డివిజన్ రాలేదనుకుంటే, మీరు ఒకవేళ ఎంటెక్ చేసినా సరే, వాళ్ళు కూడా మీరైతే డైరెక్ట్‌గా ఎంటెక్‌లో ఫస్ట్ డివిజన్ వస్తే సరిపోతుంది. ఎటువంటి గేట్ స్కోర్ అనేది అక్కర్లేదు. సో, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న డిసిప్లిన్స్‌లో ఎవరైతే చేశారో బీటెక్ గాని, ఎంటెక్ గాని వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ గేట్ 2022, 2023, 2024 మాత్రమే యాక్సెప్టబుల్ అన్నమాట ఫర్ బీటెక్ స్టూడెంట్స్‌కి. ఒకవేళ ఎంటెక్ అయితే ఎటువంటి గేట్ అనేది అక్కర్లేదు. డైరెక్ట్‌గా అయితే ఎంటెక్‌లో ఫస్ట్ డివిజన్ వస్తే సరిపోతుంది. ఎంటెక్‌లో కాకుండా బీటెక్‌లో కూడా ఫస్ట్ డివిజన్ అయితే రావాలి. గేట్‌లో అయితే అవసరం లేదు. సో, మనకైతే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆ డేట్ లోపలైతే మనకి 20 ఇయర్స్, 8 ఇయర్స్ వరకైతే ఉండాలి. అంటే అంతకంటే ఎక్కువ అయితే ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదనమాట. అండ్ ఆల్సో ఎక్స్‌టెన్షన్ అండ్ అప్‌గ్రేడేషన్. మీకైతే ఈ ఫెలోషిప్ అనేది మనకి 2 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు గనక పెర్ఫార్మన్స్ బెటర్‌గా చేసినట్లయితే మనకి 5 ఇయర్స్ అయితే మనకి ఎక్స్‌టెండ్ అవ్వడం జరుగుతుంది. సో, 5 ఇయర్స్ దాకా అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది మీ పెర్ఫార్మన్స్ బట్టి. మీకు ఈ జాబ్‌కి స్టైఫండ్ చూసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌లో అయితే మీకు 37,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టైఫండ్. సో, అండ్ ఆల్సో మీకు కంటింజెన్సీ గ్రాంట్ అని చెప్పి మనకి పర్ యానమ్ అయితే 15,000 వరకు కూడా అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఎక్స్‌టెండ్ అయినట్లయితే మీకు థర్డ్ ఇయర్‌లో అయితే మీకు 42,000 నుంచి 42,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకవేళ ఎక్స్‌టెండ్ అయ్యి థర్డ్ ఇయర్ జాయిన్ అయినట్లయితే మళ్ళీ 20,000 పర్ మంత్ యానమ్ అయితే మనకి కంటింజెన్సీ గ్రాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకైతే ఎమాల్మెంట్స్, హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మనకి
ఒకవేళ మీరు గనక సెలెక్ట్ అయినట్లయితే మీకు కొన్ని కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగినియి. అంటే మీరైతే ఎంఎస్ గాని, పీహెచ్‌డీ గాని చేయడానికైతే అలౌ ఉందన్నమాట. డ్యూరింగ్ దిస్ ఫెలోషిప్. అండ్ ఆల్సో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 11థ్ జులైనైతే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ న్యూలీ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. మనకి 31st జులై లోపలైతే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, 31st జులై అనే లోపలైతే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పబ్లిషింగ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేయడానికి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయడానికైతే 12థ్ ఆగస్టునైతే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 4థ్ నుంచి 6థ్ సెప్టెంబర్ వరకు అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే మనకి చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది. తర్వాత ప్రాబబుల్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మనకైతే 16థ్ సెప్టెంబర్ లోపలైతే మనకి ఫైనల్ రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత రిలీజ్ చేసిన తర్వాత జాయినింగ్ డేట్ వచ్చేసరికి 1 అక్టోబర్ 2024 కల్లా అయితే మీకు జాయినింగ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే క్యాండిడేట్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గాని, పబ్లిక్ సెక్టార్స్‌లో గాని వర్క్ చేస్తున్నారో ఆర్ అటానమస్ బాడీస్‌లో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. సో, మిగతా వాళ్ళైతే అవసరం లేదు. తర్వాత మనం ఇంటర్వ్యూకెళ్ళే ముందలైతే మనకి అసెండ్ ప్రింట్ ఔట్ ఆఫ్ అప్లికేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి 10థ్, 12థ్ బీటెక్ ఆర్ ఎంటెక్ డిగ్రీ, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, గేట్ స్కోర్ కార్డ్, ఫోటో ఐడీ అయితే మనకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అండ్ 2 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ టెక్నికల్ వర్క్ డెమో ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్యాండిడేచర్. మీకు ఇంకా ఏదన్నా టెక్నికల్‌గా ఏదన్నా వర్క్ చేసినా, ప్రాజెక్ట్ చేసినా అవి కూడా తీసుకెళ్ళొచ్చని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌నయితే మీరు కంప్లీట్‌గా ఫిలప్ చేసిన తర్వాతయితే ఈ అప్లికేషన్‌తో పాటు డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సుంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌కైతే. మనకిక్కడ లింక్ ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా డిఆర్‌డీఓ సంస్థ వాళ్ళదైతే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే రిజిస్టర్ ఇయన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ అయిపోవాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ మీదకొచ్చిన తర్వాత మీరు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ అడ్రెస్ ఆర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అది పెట్టేసి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి మాత్రం అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయాలి ఆన్‌లైన్‌లో. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, ఎంఎస్, ఎంటెక్, పీహెచ్‌డీ చేసినోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలి, మీకున్న క్వాలిఫికేషన్స్ కూడా కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతున్నాయి. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి గేట్ స్కోర్ కార్డ్ వచ్చి ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎంటెక్ కంప్లీట్ చేసినోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.